హాయ్ గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి బగారా రైస్ విత్ ఆలూ కుర్మా. ముందుగా ఆలూ కుర్మాకు కావాల్సినవి ఒక 3 ఆలూ తీసుకొని ఇలా కట్ చేసి ఉడికించి బాయిల్ చేయాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసేయాలి. ఇలా బాయిల్ అవుతుండగానే మనం బగారా రైస్కి రెడీ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లో బగారా దినుసులకి కావాల్సినవన్నీ మసాలా దినుసులు వేసేయాలి. షాజీరా, ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి తిప్పేయాలి. ఇవి మగ్గుతుండగానే మనం ముందుగా రైస్ పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ముందుగా బాస్మతి రైస్. ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు తిప్పేయాలి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. కొత్తిమీర మగ్గిపోయిన తర్వాతకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. నేను 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 6 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 కప్ వాటర్ సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది పొడి పొడిగా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ సరిపోయిందా చూసుకొని క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి. మనం ఇందాక ఆలుగడ్డలు ఉడికాయో లేదో చూసుకుందాము. దీంట్లో ఉన్న వేడి నీళ్ళు తీసేసి కొన్ని చల్లటి వాటర్ తీసుకొని దానికి ఉన్న పీల్ని తీసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మన కుర్మాలోకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుర్మాలోకి మనం జీడిపప్పు పేస్ట్ వేస్తాము గ్రేవీ కోసము. కొన్ని జీడిపప్పులు తీసుకొని కొంచెం గ్రేవీగా పెట్టేసి పక్కన పెట్టాలి. ఒకసారి ఈ రైస్ని మధ్యలో తిప్పేసి, అస్తమానం తిప్పకూడదండి, ఇరిగిపోతుంది రైస్ అనేది. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి ఒక పచ్చిమిర్చి, ఆనియన్ వేసి తిప్పాలి. కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు తిప్పేయాలి. అండ్ ఈ లోపల మనం ఒక 2 టమాటాలను తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా దీంట్లోకి వేసేయాలి. ఈ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది. చూద్దాము. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బగారా రైస్. చాలా పొడి పొడిగా అడుగు అంటుకోకుండా కుక్ అయిపోతుంది. ఒక గ్లాస్కి 1.5 వాటర్ పోతే చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బగారా రైస్. బగారా రైస్ కింద స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని దీంట్లోకి వేయాలి. మనం జీడిపప్పు పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లోకి వేసి ఆలూ కుర్మాకి సరిపడా వాటర్ కూడా ఇప్పుడే పోయాలి. ఇది ఉడుకుతుండగానే కొంచెం సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి తిప్పేయాలి. ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. ఆయిల్ పైకి వస్తుంటేనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆలూ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. కొంచెంసేపు బాయిల్ చేసి ఆయిల్ పైకి వచ్చేస్తుంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బగారా రైస్ విత్ ఆలూ కుర్మా రెడీ అయిపోతుంది. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఆలూ కుర్మా కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.